కాకినాడ జగన్నాథపురం చేపల మార్కెట్ వద్ద గల విఎల్ కన్వెన్షన్ హాల్లో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ సూర్యతేజం పేరిట నిర్వహించిన మిడ్కాన్ విజయవంతంగా జరిగింది. కాన్ఫరెన్స్ చైర్మన్ చైతన్య రాజీవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జోన్ ప్రెసిడెంట్ సంతోష్ శివకుమార్, అనిరుద్ సిస్టల, జ్యోతి శ్రీధర్, రఘురాం పత్రి, ఎంవీఆర్ మోహన్ కుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జోన్లో గల వివిధ చాప్టర్ నిర్వహించిన సేవా కార్యక్రమాలను గుర్తించి వారికి షీల్డ్స్ బహుకరించారు. అందులో భాగంగా జేసీఐ కాకినాడ పోర్టు 6 విభాగాల్లో నిర్వహించిన సేవా కార్యక్రమాలకు గాను 29 రికగ్నైజేషన్స్ సాధించి జోన్లో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా అతిథులు జేసీఐ పోర్టు ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్ర, సెక్రటరీ లత, ట్రెజరర్ దుర్గా రవితేజ, క్లబ్ సభ్యులకు అతిథులు చైతన్య రాజీవ్ కుమార్, అనిరుద్ సిస్టల, జ్యోతి శ్రీధర్, రఘురాం పత్రి, ఎంవీఆర్ మోహన్ కుమార్ చేతుల మీదుగా షీల్డ్స్, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి శ్రీధర్ మాట్లాడుతూ జేసీఐ కాకినాడ పోర్టు నిర్వహించిన సేవా కార్యక్రమాలకు మంచి గుర్తింపు వచ్చిందని అన్నారు. కాకినాడ పోర్టు ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయి రామచంద్ర మాట్లాడుతూ తాము నిర్వహించిన సేవా కార్యక్రమాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోన్లో గల వివిధ జేసీఐ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అయితే సంవత్సరం అంతా వాళ్ళు బాగా పనిచేయాలంటే సంవత్సరం మధ్యలోనే మిడ్ ఇయర్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఇవాళ స్థానిక కాకినాడలో విఎల్ కన్వెన్షన్ సెంటర్లో సూర్యతేజం మిడ్ కాన్ఫరెన్స్ అనేది జోన్ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ చైతన్య గారు చైర్మన్ గా నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ కి చేసే కాకినాడ యువ మెంబర్స్ అందరూ హోస్ట్ చేశారు, అంగరంగ వైభవంగా చేశారు. మెంబర్స్ ఫ్రమ్ వైజాగ్, తుని, కాకినాడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి చాలా కోలాహలంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వివిధ ఏరియా కేటగిరీస్ లో వివిధ రకాల రిపోర్ట్స్ కానీ, అవార్డ్స్ కానీ, రికగ్నిషన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సో అందులో ప్రముఖంగా మా ప్రెసిడెంట్ జేసీఐ కాకినాడ పోర్టు ప్రెసిడెంట్ డాక్టర్ తన్మయ్య గారు అండ్ వాళ్ళ టీం, అంటే మన కాకినాడ పోర్టులో దాదాపుగా 107 మెంబర్స్ ఉన్నారు. అందరూ కలిపి 29 రికగ్నిషన్స్ జెడ్పీగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మానవంతో పాటు మిగతా 9 లోకల్ ఆర్గనైజేషన్స్ కూడా జెడ్పీగా దాదాపుగా 500-600 రికగ్నిషన్స్ ఇచ్చారు అందరికీ. సో చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాగే మా జేసీఐ సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు జేసీఐ కాకినాడ విశేషంగా చేసిన సేవల్లో కొన్ని నేను ఈరోజు చెప్తాను. దాంట్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేశాను. ఆ బ్లడ్ డొనేషన్ క్యాంపులో సుమారుగా 500 పైగా బ్లడ్ డొనేట్స్ సేకరించడం జరిగింది. దానితో పాటు ఆడపిల్లలకి, స్కూల్ గోయింగ్ పిల్లలకి, కాలేజ్ గోయింగ్ పిల్లలకి మెన్స్ట్రల్ హైజీన్ గురించి, పర్సనల్ హైజీన్ గురించి క్లాసెస్ తీసుకోవడం జరిగింది. గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ కూడా చిన్నపిల్లలకి చెప్పడం జరిగింది. దానితో పాటు చాలా మంది ఆకలితో ఉన్న వారికి ఫుడ్ పెట్టడం జరిగింది. తో పాటు మన ఎస్పీసీఏ మూగజీవాలు, ఆవులకి, కుక్కలకి వాటికి కూడా ఫీడింగ్ చేయడం జరిగింది. దీనితో పాటు నర్సీపట్నం నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మారుమూల పల్లెటూరులో వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ ప్రాబ్లం ఉంది. దానికోసం అని చెప్పి 1 కిలోమీటర్ ట్రావెల్ చేస్తారు వాళ్ళు వాటర్ కోసం. ఇన్ని సంవత్సరాలుగా ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి వారికి ఒక స్పాన్సర్ ద్వారా మా జేసీఐ కాకినాడలో అక్కడ సుమారు 250 మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ మేము వాటర్ సప్లై చేయడం జరిగింది. ఇలాంటి చాలా చాలా మంచి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయడం వల్ల ఈ రోజు ఈ సూర్యతేజం మిడ్కాన్లో మా జేసీఐ కాకినాడ పోర్టుకి 29 అవార్డులు వచ్చాయి. అంటే మా కష్టానికి అవి రికగ్నిషన్స్.